ఇక నేను బతుక నాకు అర్థమైపోయింది. మీతో 100 సంవత్సరాలు బతుకుతాం అనుకున్నా. ఇంక నాతో నవ్వట్లేదు. కొడుకో బిడ్డనో కానీ ఉంటాం అనుకున్నా. నాతో కాదు. ఆగండి ఆగండి. ఏం మాట్లాడుతున్నావే? ఇంకోసారి నా బతుక 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 నేనే నిన్ను చంపేస్తా. ఊడ్చిన కాడికి మాయాలు గాని ముందుగా పోయి ఛాయ్ తీసుకురాపో. చాయ్ అప్పుడే చేసి పెట్టిందే. కొంచెం వేడి చేసుకొని పోయి తాగుపో. నాకు పని బొచ్చడు ఉంది. నీ సంగతి ఇట్లా కాదే, నాకే ఛాయ్ తీసుకురమ్మంట తీసుకురావా? నీ సంగతి చెప్తావు. అమ్మా అమ్మా ఏంటే ఛాయ్ తీసుకురమ్మంట తీసుకొస్తలేదు. ఇది ఏం రోగాలు వచ్చినాయి మీకు? రోజు పొద్దులు నాకు సావైతాను మీతోని. అది కాదమ్మా, చాయ్ చేసి పెట్టినా కొంచెం వేడి చేసుకొని పోయి తాగుపో అని చెప్పినందుకే నిన్ను పిలిచి నా మీద ఎక్కిచ్చి ఎక్కిచ్చి చెప్తాంది. నాకేమో బొచ్చడు పని ఉందమ్మా. అమ్మా 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 ఎవత నీకు అమ్మా? నువ్వేమన్నా నాకు పుట్టినావా? నిన్నేమన్నా అన్నావా? నేను నాకొక్కతే, ఇదే నా బిడ్డ, నువ్వు కాదు. నీ అయ్యా నా గండర కానేసాడు నిన్ను. ఎక్కడ వేండో ఏవాడు. ఇంకోసారి అమ్మ అంటే కష్టమలా చెప్తానా? ఏ దాంతో ఎందుకు తిరుగుతున్నా? నువ్వు ఏమన్నా కావాలంటే నన్ను అడుగు, చేసి పెడతా. ఈ తప్పుడని అడిగినవనుకో మంచిగుండే. నడు. మా నాన్న వారిపోలేదే, నీ బాధకే దెంకపోయిండు. చిచి, ఉత్త పుణ్యానికి నన్ను అంటుంది ఇది. ఏమ్మాయి అప్పుడు ఆన కొడుతుంటే సౌండ్ చేస్తారా నీకు? నీకు కళ్ళు కనబడతలేవా? ఇటు ఉన్నదే సింగిల్ దారి. ఈ దారి పూట నువ్వు కారేసుకుని వస్తాయి. ఇప్పుడు బర్రెలు వస్తాయి. ఇంకా కాసేపు అయితే స్కూల్ పిల్లలు వస్తారు. వాళ్ళెట్లా ఎదురుపోతారు అనుకున్నావు? నీకే ఉందా కారు? కారు ఉంచుకోవడానికి ఇదే దారి దొరికిందా? పెద్ద పెద్ద రోడ్ల మీద తిరుగుపో. ఓ అమ్మా, మా సార్ ఎవరు అనుకుంటారు? ఏం మాట్లాడతారు మీరు? ఈ ఊర్లో పెద్ద ఫ్యాక్టరీ పెట్టి చుట్టుపక్కల 4 గ్రామాలకి మంచి ఉపాధి కల్పిద్దామని వచ్చిండు. సర్పంచ్ సార్కి వెళ్తామని. అట్లాంటి మా సార్ని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఆగయ్య ఆగు. ఏంది మీ సారు? ఎవరికి పెద్ద ఎవరికి గొప్ప? ఇక్కడ ఫ్యాక్టరీ కడితేంది, 10 గ్రామాలకు పని కల్పితే నాకేంది? నలుగురికి నష్టం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా చెప్పు. అర్థమైందా? నేను ఆయనకు సైడ్ ఇయ్యా. ఈ రోడ్డు మీకెళ్ళి జరగా. ఎట్లా వచ్చిన కారు అట్లనే రిటర్న్ పోతే మంచిది. ఈయన ఫ్యాక్టరీ పెడుతున్నట్ట, మేము జరగన్నట. సార్ అమ్మ అన్ని మాట్లాడేసుకుని పోతాను, మీరు ఒక్క మాట. ఏమైంది సార్? ఆ అమ్మాయి అట్నే కూతారు. కంపల్సరీలో ప్రేమ వాటర్ అయింది. ప్రేమ కాదురా, అమ్మాయి వివరాలు తెలుసుకో. పెళ్లి చూపులు ఏర్పాటు చేయి. డైరెక్ట్ పెళ్లి చేసుకుంటా. ఓకే సార్. ఇగో బిడ్డ, ఇయ్యల్లా నేను చూడచ్చటోడు మస్తు డబ్బున్నలాటని, కోటేశ్వర్లాట. నా బంగారం, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు, మంచి సంసారం దొరుకుతుంది నీకు. ఆగో, ఎటు పోతారు చెల్లె? గింత మంచి తయారైల్లు. ఇగో ఇయ్యల్లా దీన్ని చూడటానికి వస్తారు.
పిచ్చి పిచ్చి చేసినామనుకో దవడలు ఆపుతాయి. నడాటు. ఇదో ఒకటి పిచ్చిది మోపైంది ఇంట్లో. మంచిగా ఉన్నదే. ఇగో బిడ్డ ప్యాన్ ఎత్త ప్యాన్ కింద కూసో. అగో బిడ్డ రాని కూసోరి కూసోరి. బిడ్డ చా తీసుకురాపో ఇంట్లోకి పోయి. మీరు అత్తరాని వాళ్ళు బాగా సేపు మేము చూడబట్టి. జల్దిరా బిడ్డ. బాబు మీరు మాత్రం మాకు బాగా నచ్చారు. మా బిడ్డ కూడా మీకు నచ్చిందా? అయ్యో నేను పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది ఏమని. ఈమె ఎవరు? అసలు మీరెవరు? అమ్మా వీళ్ళెవరో నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. అయ్యో నన్ను మర్చిపోయినావు నువ్వు. ఆ రోజు మీ ఊర్లో కారు వేసుకొని వస్తుంటే నువ్వు నీళ్ళకి వెళ్తున్నావు బిందె పట్టుకొని. ఎన్ని సార్లు ఆరంభం కొట్టినా కానీ నా కారు సైడ్ ఇవ్వలేదు. నీకు భయపడే కదా నా కారు రివర్స్ తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పటికైనా గుర్తుకొచ్చానా నీకు? ఏంది బాబు, మా ఊరు సర్పంచ్ తోని మా ఇంటి బిడ్డను చూడటానికి వస్తున్నా అన్నారు కదా మీరు. మళ్ళీ ఈడికి వచ్చినాక ఇదేం మాట్లాడతారు మీరు? నాకేం అర్థమైతే లేదు. అవన్నీ నాకు తెలియదమ్మా. ఈ అమ్మాయిని చూసినా నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. మీరు ఇస్తారా ఇయ్యరా? ఆగు బాబు, ఇది నా కడుపున ఉట్టకపోయినా ఇది నా బిడ్డే. దీన్ని ఎట్లా వేయించినో దీన్ని కూడా అట్నే వేయించిన. ఎవరైతే నీకు ఇచ్చి పెళ్లి చేసి ఇస్తాము. సరే మరి వెళ్ళేస్తాం. అమ్మా నువ్వేం చేస్తానవే? దానికిచ్చి పెళ్లి చేస్తా అంటావేంది? ఎప్పుడు ఇంకా సత్తావు? దాని లెక్క బిందె పట్టుకొని నీళ్ళకి పోతే ఆ కార్లు వచ్చి నిన్ను చూసి చేసుకుంటాడుగా. ఇప్పుడు దరిద్రం ముఖం వేసుకొని ఎప్పుడు టీవీ కాడ తెస్తావు? అమ్మా ఇప్పుడైనా నన్ను వేసుకోడంటావానే? ఎందుకు బిడ్డ, ఇల్లు అలకంగానే పండుగ కాదు. దాన్ని చంపి ఆయనకు నిన్ను చేస్తా. ఆ అల్లుడు బంగారు బాతుగుడ్డే. కంత పైసగాలో నేను తిడిచి పెడతా. నిన్నిచ్చి పెళ్లి చేస్తా దాన్ని చంపి. నువ్వు అస్సలే బాధపడకు, నేనున్నా కదనే. నువ్వు సుఖపడే ప్లేస్లా అది సుఖపడుతుందా? నేను సుఖపడనిస్తానా? నువ్వు అస్సలే బాధపడకు. ఇంకా సిరి నిన్నేచి చేస్తా. ఏమైంది మేడం? ఇక డల్ కూర్చున్నారు, ఏమైంది? ఆ రోజు నేను మీ సార్తో గొడవ పెట్టుకున్నాక మీ సార్ నా మీద పగతోని కక్ష పెంచుకోవాలి, కానీ నన్ను పెళ్ళెందుకు చేసుకున్నాడు? మీకు వచ్చిన డౌటే నాకు కూడా వచ్చింది మేడం. కానీ మా సార్ని అడిగితే ఏమన్నా తెలుసా? ఏమన్నాడు? ఏమరా అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసినావా? పెళ్లి చూపులు అరేంజ్ చేసినావా? చేసినాను సార్. ఆమె ఏదో మీ గురించి తెలియగా అట్లా అన్నది. ఆవిడ పెళ్లి చేసుకొని మీరు పగదేద్దాం అనుకుంటారా సార్? ఇది నాకేం నచ్చలేదు సార్. మరే ఇదేనా నువ్వు అర్థం చేసుకున్నది? ఆమె ఇప్పుడే నలుగురు గురించి ఆలోచిస్తానంటే నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా ఆస్తిని నా తమ్ముడిని ఎంత బాగా చూసుకుంటారా? అందుకేరా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనిపిస్తాను.
హలో తమ్ముడు, అంత బాగానారా? ఎగ్జామ్స్ ఎట్లా రాసినవరా? ఇంకా నిలబడుతుందారా? సరే సరే, ఓకే. ఎగ్జామ్స్ మంచిగా రాయి, మంచిగా రాసి ఇంటికి వచ్చే, ఓకేనారా? సరే అన్న. ఓకే ఓకే. ఎవరండి ఫోన్లా? మా తమ్ముడు ఫోన్ చేసిండే, ఇంకో 1 monthలో ఎగ్జామ్స్ ఉన్నాయట, మంచిగా రాసి రమ్మని చెప్పిన. సరే గాని నీకు కొడుకు కావాలా బిడ్డ కావాలా? నాకు కొడుకే కావాలి. ఎందుకు? మా నాన్న చిన్నప్పుడు నన్ను చాలా కష్టపడి పెంచాడు. నేను ఇంత ఆస్తి సంపాదించిన తర్వాత మా నాన్న చూడలేదు. మన పుట్టబోయే బిడ్డను మా నాన్నలా చూసుకోవాలనుకుంటాను. నాకైతే బిడ్డే కావాలి. ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పుడే మా అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు మా అమ్మ నాకు బిడ్డ రూపంలో పుడుతుందని నా ఆశ. సరే, అబ్బాయి పుడితే మా నాన్న అనుకుంటా, అమ్మాయి పుడితే మీ అమ్మ అనుకుంటా. ఇద్దరు ఎవరైనా ఓకే, ఓకేనా? సరే, ఇట్లనే ముచ్చట్లు పెట్టుకుంటుందామా? లైట్ ఆఫ్ చేస్తావా? లైట్ ఎప్పుడు ఆఫ్ చేస్తావా అని ఇస్తున్నాను నేను. ఇక్కడున్నా. ఏది ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? అక్కడైతే బిజీ ఉన్నా తెలుసా నీకు? నువ్వు ఎన్నిసార్లు బిజీ ఉంటే నాకేంది? నీకు నాకంటే బిజీ పనులు ఉన్నాయా? సరే, ప్రశ్న కదా, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేసినా చెప్పు. ఏమండి, మన ఇంటికి 3వ వ్యక్తి వస్తురు. 3వ వ్యక్తి కాదు, 30 మంది రాని. అందుకేనా ఎన్నిసార్లు ఫోన్ చేసినాను? బా ఛీ, నీకెంతో బాగా తెలివి ఉంది అనుకున్నా. గిదేనా నీ తెలివి? ఏంది, కొంచెం మంచిగా చెప్పు, అర్థమయ్యేటట్టు నాకు. నేను చెప్పా, నువ్వే అర్థం చేసుకో. అంటే అంటే అదేనా? అవునండి, నేను తల్లిని కాబోతున్నా. ఏందే ఏమో తువ్వనమాట ముఖం అంతా అక్కర పెట్టినావు, ఏమైంది నీకు? పెట్టనానే మరి పెళ్లి అత్తన్నావు, పెళ్లి సంగతే మర్చిపోయినావు. ఓ పిచ్చిదానా, దేనికైనా సమయం సందర్భం రావాలని ఆగలేవే. సమయం దొరకాలే, దాని పని క్లోజ్ చేయాలి, అప్పుడు పెళ్లి చేయాలి. పెళ్లి అంటే 1 రోజులు అయిపోద్దాయే. నడు, ముఖం అంతా అట్ట పెట్టక నవ్వు. అమ్మా, ఇప్పుడే వస్తారా? ఇప్పుడు అత్తను బిడ్డ, ఇప్పుడే వస్తున్నావారా? అల్లుడు ఫోన్ చేసి చెప్పిండే నేను అమ్మమ్మని అవుతున్నాడు కదా. అవునమ్మా. అల్లుడు బాగున్నారా? మంచిగా ఉన్నావు బిడ్డ. అర్జెంట్ కాల్ వచ్చింది, నేను ఢిల్లీ వెళ్ళాను, కొంచెం అర్జెంట్. అవునా, ఇప్పుడే వెళ్తావా? అత్తమ్మ జాగ్రత్త చూసుకోండి, అసలే పుట్టబోయేది మా నాన్న. అయ్యో అల్లుడు, మంచిగా చూసుకుంటాం మా బిడ్డని, మీరేం బాధపడకూరు. వెళ్ళేస్తా, జాగ్రత్త చూసుకోండి. సరే అల్లుడు. బావ అయితే బయటికి వేయండు. ఇప్పుడు వారం రోజులల్లో దీన్ని పని క్లోజ్ చేయాలి, అప్పుడు బావకి ఇచ్చి నేను పెళ్లి చేస్తా. ఇప్పుడు చూసుకోరా పడతోపం. అమ్మా, ఇంత పెద్ద ఇంట్లో నువ్వు సుఖపడుకుంటుంటే నా బిడ్డ నేను చూసుకుంటుంటావా? ఇప్పుడు నువ్వు చావాలి, నీ కడుపులో నా బిడ్డ చావాలి. ఇప్పుడు చూడమ్మా. అమ్మా సత్తినే ఇక్కడ వాళ్ళు వచ్చిండ్రే. అమ్మా నువ్వు అంటావు, నువ్వెట్లా పడ్డవే? దరిద్రం ముఖం దానా, రోజు ఎండైనాక లేస్తాను, ఇలా ఏం పోయకాలం వచ్చిందే పొద్దుగా లేచినావు. నువ్వు దానికోసం పోసిందే, నువ్వు లేస్తావని నాకెరగలేదు. గంటకెప్పుడు వేయనువే,
కారుములు ఉంటే కానీ పొద్దుగాల మబ్బులు లేచే వరకు లే అప్పో నడు అంటే పడుకుంది గట్టెట్టు గొంత చస్తావా నడు. అయ్యో నువ్వు వండుకున్నావు అనుకున్నా నీ 6 రూములా ఇంతకి ఎప్పుడు వచ్చినవే? రజని ఏంది బిడ్డ మెత్త లేకుండా వండుకున్నావు? మెడలు నొత్తాయి, ఇట వండుకో. పడుకో, మేము వండుకుంటాం బిడ్డ, సరేనా? పడుకో. ఇవాళ మిస్ అయింది కానీ రేపన్నదాన్ని చంపాలి. మా ఎంపినావు కానీ తీయే, నువ్వు ఎంపే వరకల్లా నేను ముసలిదాన్ని అవుతా. ఇక నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకోడు. నువ్వు ఆగలేవి ఏ పడిషకు చంపుడు. ఇలా మిస్ అయింది, రేపు చంపుతా అన్నా కదా. నిన్ను బావకి ఇచ్చి చేత్తది. దాదా దాదా ఆయనతో లేస్తుంది. నడు బావని చేసుకున్నాడేమో కానీ అన్నాడు మై తిరిగాను. అయ్యో ఇయ్యాల నువ్వు తినే అనంలో ఈసం కలిపి పెడతా నీకు. ఇది తిన్నాక నువ్వు చచ్చిపోతావు. ఇయ్యాల నిన్ను ఏ దేవుడు కాపాడుతాడు చూస్తా నేను. నువ్వు చచ్చినాక ఈ ఆస్తి అంతా నా బిడ్డ సుఖపడుతుంది. ఫస్ట్ అది ఏం చేస్తుందో చూసేస్తా. రజని ఏమన్నా తినమ్మా? వద్దమ్మా, తింటే అంత వాంతి వచ్చినట్టు అవుతుంది. ఇన్నొద్దులంటే ఉట్టి మనిషివి. ఇప్పుడు నువ్వు ఉట్టి మనిషివి కాదే, నీ కోసం కాకుండా నీ బిడ్డ కోసం తిని బిడ్డ బిక్కడంతా. తిన్నద్దమ్మా, తింటే అరుగుతలేదు, అంత వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. వామిటింగ్ వచ్చినా పర్వాలేదు, కొంచెం అన్న తినాలని. చెలనేసుకరమ్మంట. సిరి అక్కకి అన్నం వేసుకురా బిడ్డ. ప్లేట్లు వేసి పెట్టినా తీసుకురా. తిని బిడ్డ, 2 బుక్కలు తిని. ఎందుకు ఎడుతున్నావే? అమ్మా, మా అమ్మ ఉంటే కూడా నన్ను ఇంత మంచిగా చూసుకునో లేదు. ఇవాళ రేపు ఒక తల్లికి 3 బిడ్డలు పడితేనే ఒక బిడ్డను దగ్గర తీసుకుని ఇంకో బిడ్డను దూరం పడతారు. కానీ నేను కన్న బిడ్డను కాకపోయినా చెల్లెను నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క తీరికనే చూస్తున్నాం. అప్పుడప్పుడు నీకు కోపం వచ్చినా తిట్టున్నావు, మళ్ళా దగ్గర తీసుకున్నావు. చెల్లెకి వచ్చిన సంబంధం మర్చిపోతే ఎట్లా అని చెప్పి నా కోసం నువ్వు ఒప్పుకొని నన్ను ఇంత మంచి సంసారంలో పడించిన. రేపు మరవన్న తల్లంటే అసలు బిడ్డని ఇట్లా చూసుకోదు, అవసరమైతే చంపేస్తుంది. కానీ నువ్వు అట్లా కాదమ్మా. అందరూ నీ గురించి నన్ను ఎంతో విధాలుగా నాకు మాట
మార్చి మాయమాటలు చెప్పారు. ఆమె మంచిది కాదు, ఆమె నిన్ను బతకనియది, నీకు పెళ్లి చేయది, నీ నాన్న లేడు, నిన్ను ఎంపెత్తదని. అప్పుడు వాళ్ళు అన్నప్పుడు కొంచెం నీ మీద నాకు అనుమానం వచ్చింది, కానీ అది చాలా తప్పమ్మా. నీలాంటి మంచి మనసున్నదాన్ని నేను అర్థం చేసుకోలేకపోయినా. మరువన్న తల్లి అంటే అందరికి ఇట్లనే బాధలు పెట్టి బిడ్డను మంచిగా చూసుకోక పెళ్లిళ్ళు పేరెంటలు లేక ఆగతింటదంటారు, కానీ అందరు అమ్మలు అట్లా కాదు అని నిన్న యూత్ అర్థమైందమ్మా. నాకు మా అమ్మ లేకుండా ఆ దేవుడు మా అమ్మ లేని లోటు నీ లోపల తీర్చిండు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కడుపైనప్పటి నుంచి నువ్వు నా కాలికి మన్నట్టకుండా అక్కడున్న పనులన్నీ నా కోసం విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి చేస్తాను. ఇంతకంటే గొప్పగా ఏ తల్లి చూసుకోదమ్మా. అమ్మా అమ్మా నాకు చాలమ్మా, నాకు బాత్రూమ్ అత్తంది పోయేది. అయ్యో దేవుడా, దేవుడా నా బిడ్డ బతకాలి, నా బిడ్డ బతకాలి. నా బిడ్డకి ఏమన్నా అయితే తల్లి అన్న పదానికి అర్థం లేకుండా పోతుంది. నా బిడ్డ బతకాలి. అమ్మా అమ్మా ఎందుకు ఎడుతున్నావే? అన్నంలా ఇసం కలిపిన నేను. నాకు అంతా తెలుసమ్మా, అందుకే అక్క తిన్న ప్లేట్ ని మార్చేసిన. ఇప్పుడు అంటే నువ్వెందుకు మార్చినవే? అసలు ఏం జరిగిందంటే అక్క ఏం చెప్తున్నావే? ఏం లేదే. ఏందే నీ ముఖాలు ఇంత సంతోషంగా అనిపిస్తుంది? ఏంది ముచ్చట? అయితే ఇప్పుడే మా మరిది ఫోన్ చేస్తే మాట్లాడిన, అయితే నేనే అడిగిన మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని. చేసుకోవాలి వదిన, ఇంకో నెల రోజులు అయితే ఇంటికి వస్తా, వచ్చిన తర్వాత చేసుకోవాలి అన్నాడు. ఇక నాకు మస్తు సంతోషం అనిపించి అడిగిన, రాజు మా చెల్లుంది కదా సిరి, దాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని. ఫొటోస్ కూడా పంపిన. నీ ఫోటో చూడంగానే వెంటనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా, వదిన నువ్వు చేసిన సంబంధం చేసుకోవడం నాకు ఇష్టమే అన్నాడు. మస్తు సంతోషం అనిపించింది. ఇన్ని రోజులు అక్క చెల్లెలకు పెరిగినలో ఇప్పుడు తోడికోడళ్ళం అవుతున్నావు. సిరి నీకు ఇష్టమే కదా? పో అక్క. సిగ్గా? ఎలడుతుంది. నువ్వు నాకు ఒక్క బిడ్డే కాదమ్మా, రజని కూడా నా బిడ్డే. నాకు ఇద్దరు బిడ్డలు, నేను దాన్ని అనరాని మాటలన్నా నానా కష్టపెట్టినా గాని నా బిడ్డ నా గురించి ఎంత గొప్పగా చెప్పిందే. అది మహాతల్లి. అది అమ్మా. అయ్యో అయ్యో రజని, ఏమైందా? అమ్మా అమ్మా అయ్యో అయ్యో బిడ్డ. అక్క ఏమైందక్క? అమ్మ జారిందే కాదు. అమ్మా అమ్మా లాటే లాటే. దేవుడా, ఇప్పుడు నత్త మంచిగా ఉండు. నాకింత శంకరా
ఎవరో నత్త మంచుకుంటా అల్లుడు అల్లుడు ఏమైంది కారు స్టార్ట్ చెయ్యి కార్ స్టార్ట్ అవుతుంది అత్తమ్మ. అయ్యో నా బిడ్డ మొత్తుకుంటుంది అల్లుడు ఏమండి ఆగండి. ఇక నేను బతుక నాకు అర్థమైపోయింది. మీతోని 100 సంవత్సరాలు బతుకుతామనుకున్నా. ఇంక నాతో నవ్వట్లేదు. కొడుకు బిడ్డనో కానీ ఉంటామనుకున్నా. నాతో కాదు. ఆగండి ఆగండి. ఏం మాట్లాడుతున్నావే? ఇంకోసారి నాకు బతుక నేనే నిన్ను చంపేస్తా. ఏం కాదే, నీకేం కాదే. నా ప్రాణం అడ్డేసన్నా నిన్ను నా బాబుని కాపాడుకుంటా. ఏం కాదే, కొంచెం ఓర్చుకో. ఆగే, కొంచెం ఓర్చుకోవే. ఏం కాదే, కొంచెం ఓర్చుకో.